హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. మన వేస్ట్గా పడేసే కవర్లతోటి ఎలా యూజ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది, నాకు కూడా సపోర్ట్ఫుల్గా ఉంటుందండి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. మొదటి టిప్ వచ్చేసి, మనం వేస్ట్గా పడేసే కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ వేస్ట్గా పడేయకుండా మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తానండి మీకు. దానికోసం ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాను. 2 మడతల కింద ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఇల్లు తుడుచుకునే చీపురు ఉంటుంది కదా, అది ఊడిపోతూ ఉంటుందండి. ఇలా మొదట్లోనే ఊడిపోకుండా ఉండాలంటే ఇలా కవర్ అనేది పెట్టుకుంటే అస్సలు ఊడిపోదండి. ఇలాగ రౌండ్ కింద చుట్టుకుని మనీ ఇస్త్రీ పెట్టి ఉంటుంది కదా, తీసుకుని ఇలాగా హీట్ చేసుకుంటే అది ఈజీగా అతికేసుకుంటుందండి. ఈ విధంగా మనం ఇలా ఇస్త్రీ పెట్టి మనం ఇలా అతికిచ్చేసుకుంటే ఈజీగా అతికేసుకుంటుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అతికేసుకుందో. ఇలా అతికించుకోవడం వల్ల మన చీపురు అనేది అస్సలు ఊడిపోకుండా ఎక్కువ రోజులు అనేది వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. బ్యాంగిల్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాము. కొంచెం టైట్గా ఉన్నాయి తెచ్చుకుంటాం కదండి, అవి పగిలిపోతాయండి లూజ్గా ఉంటే. అలా టైట్గా ఉన్నప్పుడు తెచ్చుకుంటే అవి ఈజీగా అనేది ఎక్కవు. అస్సలు చాలా చాలా ఇబ్బంది పడతాయి కదా. అలాగని లోషన్ రాసి ఎక్కించుకుంటాము, లేదంటే సోప్ రాసి ఎక్కించుకుంటాము. అలాంటివి మన దగ్గరలో లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చేతికి ఒక కవర్ వేసుకుని ఇలాగా బ్యాంగిల్స్ అనేది వేసుకుంటే ఈజీగా, చాలా ఈజీగా అనేది వెళ్ళిపోతాయి. చూస్తున్నారు కదా, నేను బ్యాంగిల్స్ అనేది అంత ఈజీగా ఎక్కించాను. ఈ కవర్ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అనేది ఎక్కేస్తానండి. నేను ఎన్ని బ్యాంగిల్స్ వేసాను చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఎక్కేసినాయి. నాకు చాలా టైట్గా ఉంటాయండి. అలాంటిదే కూడా ఈజీగా ఎక్కేసింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఇంట్లో మంత్లీ కిరాణాని తెచ్చుకుంటుంటాము. తెచ్చుకున్నవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కదా, ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా ఎంతో కొంత కవర్లు అనేది మిగిలిపోతుంటుంది. అలా మిగిలిపోయి దాన్ని అలా పెట్టేస్తే పురుగులన్నీ పెట్టేస్తాయి కదండి. అలా కాకుండా నేను ఈ చెప్పిన విధంగా స్టోర్ చేసుకొని చాలా ఈజీగానే స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగా బాటిల్ క్యాప్ అనేది ముందు బాగానే కట్ చేసుకుని అందులోంచి నేను క్యాప్లోంచి ఇలా లాక్కుంటున్నానండి. ఆ కవర్ అనేది లాక్కుని ఒక క్యాప్ అనేది దానికి పెట్టేస్తే ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదు. మనకి ఎలా కావాలితే అలా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అనేది స్టోర్ చేసుకున్నాం కదా, తీసుకోవడం కూడా చాలా ఈజీగా తీసుకుని మనం యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ బాటిల్ క్యాప్ అనేది తీసుకుని మనం ఈజీగా చూడండి ఎంత ఈజీగా వస్తుందో. అసలు ఒలిగిపోతుంది కూడా అని భయం అనేది ఏమీ లేదండి. మనం అందులోకి అలాగే స్టోర్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, వేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. గాలి వెళ్ళదు, పురుగు అనేది పట్టదండి. ఈ విధంగా స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ డబ్బాలు అనేది మన క్యాప్స్ అనేది చాలా లూజ్గా ఉంటూ ఉంటాయి కదా, అలా లూజ్ ఉండడం వల్ల లాన్ అనేది ఏ ఐటమ్స్ ఉన్నా కూడా అవి మెత్తబడిపోయి లేదంటే పురుగు పట్టేస్తుంటుంది. అలాగ మెత్తబడకుండా, పురుగు పట్టకుండా, గాలి అనేది వెళ్ళకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. మనం క్యాప్ పెట్టి ముందు కవర్ పెట్టుకుని క్యాప్ అనేది పెట్టుకుంటే అస్సలు గాలి వెళ్ళదు, టైట్గా కూడా ఉంటుందండి. చూస్తున్నా కదా, నేను కవర్ అనేది పెట్టుకునే ఎంత టైట్గా అనేది పడుతుందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిల్లలకి మనం సిరప్స్ అనేది బలానికైనా కోల్డ్ కాఫ్కైనా ఏదో ఒకటి వేస్తూ ఉంటాం కదా, అవి వేసినప్పుడు క్యాప్స్ అనేవి చాలా లూజ్గా ఉంటాయి. లూజ్గా ఉండడం వల్ల అవి ఏమన్నా పడిపోయినా చేసినా ఒలిగిపోతుంటాయి కదండి. అలా కాకుండా ఇలాగా కవర్ది ఏదన్నా చిన్న ముక్కని తీసుకుని ఇలా క్యాప్కి పెట్టేసుకుంటే చాలా టైట్గా అనేది పడుతుంది. అందులో ఉన్న సిరప్ అనేది బయటికి రాకుండా ఎక్కువ రోజులు అనేది మనకు వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నా కదా, నేను రెండో దానికి కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇలా పెట్టుకుని గట్టిగా మూతని క్లోజ్ చేసుకుంటే చాలా ఈజీగానే స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఒక ఫినిష్ తీసుకున్నాను. ఫినిష్ తీసుకున్నాక ఒక కవర్ కూడా చిన్న ముక్క కట్ చేసి తీసుకున్నానండి. తీసుకుని ఇలాగా చిన్న మడత కింద వచ్చేదాకా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఫినిష్ అనేది గుచ్చుకోవాలండి. ఈ
ఈ పిన్స్ కుచ్చుకోవడం వల్ల చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉందండి. మనం ఇలాంటి సిల్క్ దుప్పటైనా లేదంటే పట్టు సారీస్ అని యూజ్ చేస్తూ ఉంటాం కదా! యూజ్ చేసినప్పుడు అలా పిన్నీస్ అనేది పెడుతుంటాము. పిన్నీస్ పెట్టినప్పుడు అది లోనికి వెళ్ళిపోయి ఇరుక్కుపోద్ది కదండీ! ఎంత లాగినా కూడా రాదు. అలా ఇరుక్కుపోకుండా ఉండాలంటే ఈ విధంగా పెట్టుకోండి. అస్సలు ఇరుక్కుపోదు. మీకు ఎలా పెట్టిన పిన్నీస్ అలాగే ఉంటుందండి. రౌండ్ చుట్టుకోవడం కూడా అది ఏది ఉండదు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనం టీవీ రిమోట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా యూజ్ చేసినప్పుడు వెనకాల క్యాప్ అనేది చాలా లూజ్ అయిపోతుంది. దానికి బ్యాండ్లని ఏదేదో పెడుతుంటాము. అలా పెట్టినా కూడా అసలు స్టోర్ అనేది ఉండదు. పిల్లలు పాడేస్తూ ఉంటారు. లేదంటే వాటర్ వేసేయడం వల్ల ఆ రిమోట్ అనేది పోతుంటుంది కదండి. అలా పోకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కవర్ తీసుకోవాలి. కవర్ తీసుకుని అది చివరి భాగం ఉంది కదండి, అది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చివరి భాగం అనేది ఈ విధంగా కట్ చేసుకున్నాను కదా, చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని మనం రిమోట్ అనేది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటా టైట్గా అనేది పెట్టుకురావాలండి. చివరి అనేది అడ్జస్ట్ ఉంది కదా, కొంచెం ఎక్కువ ఉంది కదా, అది కొంచెం డబల్ ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకురావాలి. ఇలాగా సెలూన్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ తీసుకొని మొత్తం పేస్ట్ అనేది పైన కింద ఊడిపోకుండా గట్టిగా వేసుకోవాలండి. ఈ కవర్ మీద వేసుకోవడం వల్ల అది కూడా సెలూన్ పేస్ట్ అనేది కూడా కనిపించకుండా ఉంటుంది కదా. ఇలా పేస్ట్ వేసుకొని చుట్టూరు మనం టైట్గా పెట్టుకుంటాం. ఈ విధంగా కింద పైన అనేది పేస్ట్ వేసుకుంటే టైట్గా అనేది బాగా ఊడిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా వేసుకున్నాం కదా, వేసుకున్నాక చూడండి ఎంత నీట్గా అనేది ఉందో. ఇప్పుడు వాటర్ వేసి చూపిస్తాను మీకు. వాటర్ అనేది ఇలా వాటర్ వేసి చూపించాను కదా, ఇలా వాటర్ వేసుకున్న కూడా ఏది అవ్వదండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగోసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక కవర్ తీసుకుని ఇలాగ ఈ విధంగా నేను హ్యాండ్స్ పెట్టి డ్రాయింగ్ అనేది గీస్తున్నానండి. ఇలాగా ఒక పెన్ తీసుకుని ఇలాగ చుట్టూరుని హ్యాండ్స్ ఎలాగుందో అలాగా డ్రాయింగ్ అనేది గీస్తున్నాను. ఇలా గీయడం వల్ల మనకి గ్లోవ్స్లు అనేది రెడీ అవుతుందండి. ఇలాగా చుట్టూరు 5 వేళ్ళు అనేది నేను గీసుకుంటున్నాను. ఈ విధంగా గీసుకున్నాను కదా, చూడండి. ఈ విధంగా గీసుకున్నాక చాక్ అనేది కొంచెం హీట్ చేసుకుంటే లాన్ భాగం కూడా అతికిపోతుంది. సెపరేట్గా అతికించిన అవసరం లేదండి. ఇలాగ మొత్తం 5 వేలు ఉన్న మనం గీసుకున్న డ్రాయింగ్ అనేది ఇలాగ చాక్ పెట్టుకుని మొత్తం సెపరేట్ చేసేసుకోవాలి కవర్ అనేది. ఈ విధంగా చాక్ అనేది హీట్ చేసుకుని తీసుకున్నాం కదా. గ్లౌజులు అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, గ్లౌజులు అనేది మన ఇంట్లో ఉన్న వాటితోనే అలా ఈజీగా తయారు చేసుకోవాలని చూపించాను కదా. ఇప్పుడు ఇది హెన్నా పెట్టుకోవడానికైనా యూజ్ అవుతుంది. లేదంటే ఇలాంటి బ్రషెస్ ఉంటాయి కదండి, ఇలా బ్రష్లు అనేది మనకి ఇలాగ స్టవ్ పెట్టుకుని ఎక్కడైనా జర్నీలకు వెళ్ళాలన్నా కూడా ఇలా సెపరేట్గా పెట్టుకుని మనం జర్నీస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా హ్యాండ్ బ్యాగ్లో అయినా లేదంటే ఎక్కడైనా బ్యాగ్లో పెట్టుకునైనా తీసుకెళ్ళొచ్చండి. ఇలాగా ఫోల్డ్ చేసుకుని సెపరేట్గా బ్రష్లు అనేది ఒకటొకటి మిక్స్ అవ్వకుండా అది సెపరేట్గా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకున్నాక ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలాగ బ్యాగ్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎక్కడున్నా నెతకాల్సిన అవసరం లేదు కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా దువ్వెన అనేది కూడా జర్నీలో యూజ్ చేస్తూ ఉంటాము. మనం సింగిల్గానే అట్టుకెళ్తాం కాబట్టి ఎక్కువ దువ్వెనలు అనేది పెట్టుకెళ్ళాం కదండి. అలాగా ఒకరు దువ్వుకుంటే చుండ్రు అనేది వచ్చేసినా లేదంటే ఏదైనా స్కాల్ఫ్లో ఏం ప్రాబ్లం ఉన్నా ఒకరు తట్టి ఒకరికి వచ్చేస్తుందని భయపడుతుంటారు. అలా కాకుండా ఇలాగ దువ్వెన ఉన్నప్పుడు ఇలాగ ఒక కవర్ అనేది పెట్టుకోండి. ఆ కవర్ పెట్టుకుని లోనికి ఆ దువ్వెనలోనికి కవర్ అనేది వెళ్ళేలా చూసుకోవాలి. ఇలాగ పినిస్ పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే గట్టిగా ఫ్రెష్ చేసుకుని పెట్టుకున్నా కూడా అందులోకి ఆ కవర్ అనేది వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయాక హెయిర్ అనేది దువ్వుకున్నాక కవర్ అనేది తీసేసుకుని మనం డస్ట్బిన్లో అనేది పాడేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, ఆ కవర్ అనేది ఆయిల్ అయిపోయాక పాడేస్తూ ఉంటాము. అలా పాడేయకుండా ఎలా యూజ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలా ఒక సైడ్ కట్ చేసుకున్నాం కదా, 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా చూడండి, ఈ విధంగా ఉంది. ఇలాగా ఆయిల్ అనేది ఉంటుంది కదండి, అవి మనం తుడిచేయకుండా ఆయిల్ మీదే మనం కొంచెం అంతా సాల్ట్ అనేది తీసుకోవాలి. సాల్ట్ తీసుకుని మొత్తం ఈ ఆయిల్కి అంతా అంటే విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ ప్యాకెట్ మీద సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. మనం ఫ్రిడ్జ్లో డీప్ అనేది బాగా గట్టిగట్టేస్తుంటుంది కదా, అలా గట్టిగట్టుకుని ఉండాలంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఇలా రాసుకున్న ఆయిల్ ప్యాకెట్ మీద సాల్ట్ అనేది ఇలా తిరిగేసుకుని వేసుకోవాలి.
ట్యాప్ వేసుకోవడం వల్ల డీప్ ఫ్రిడ్జ్‌లో ఐస్ అనేది ఎక్కువ కట్టకుండా నార్మల్‌గా కడుతుందండి. మనకి ఎక్కువ కరెంట్ బిల్ కూడా ఎక్కువ అవ్వదు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.